ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఇటీవల దళిత వర్గాలను అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించిన కేసులో నిందితుడిని తెనాలి రూరల్ పోలీసులు ఈరోజు అయితే అరెస్ట్ చేశారు. తెనాలి మండలం కాజీపేటకు చెందిన చల్లా నాగరాజు అనే వ్యక్తి గత శుక్రవారం మద్యం మత్తులో కొలకలూరు గ్రామంకి వచ్చి అక్కడ అంబేద్కర్, బాబు జగజీవనరావు విగ్రహాల వద్ద నిలబడి ఫేస్బుక్ ద్వారా కూడా దళిత వర్గాలకు చెందిన వారిని అసభ్య పదజాలంతో తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో దూషించడంపై గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. దీనిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని చల్లా నాగరాజుగా గుర్తించి అతన్ని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇతను చల్లా నాగరాజు అనే వ్యక్తి కాజీపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా చెప్తా ఉన్నారు. మద్రాసులో ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ అడపదడపత స్వగ్రామం కాజీపేటకు వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోతే ఉంటాడని చెప్పి డిఎస్పీ జనార్దన్ రావు అయితే తెలియజేశారు. అయితే ఈ క్రమంలో 27వ తేదీ శుక్రవారం కొలకలూరు గ్రామానికి వచ్చిన సమయంలో ఒక వ్యక్తితో, ఆ గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తితో చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే అతన్ని అది మనసులో పెట్టుకొని మద్యం మత్తులో అక్కడ గ్రామానికి చేరుకుని కూడా దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారిని తీవ్రమైనటువంటి అసభ్య పదజాలంతో దూషించి ఆ వీడియో తీసుకుని అతను సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా కూడా పోస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో తీవ్రమైనటువంటి కలకలం రేకెత్తించింది. ఆ వీడియో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా దళిత వర్గాలకు చెందిన వారు ఒక్కసారిగా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలకు వ్యక్తం చేశారు. పేరు పెట్టి ఎవరైతే ఉన్నారో ఆ దళిత వర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిని పేర్లు పెట్టి వారిని పరుషమైనటువంటి పదజాలంతో ఈ చల్లా నాగరాజు అనే వ్యక్తి దూషించాడు. ఆ వీడియో అందరూ చూసిన వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం చేశారు. ఏదైతే శనివారం పెద్ద ఎత్తున గ్రామంలో ఆందోళన కూడా చేశారు. దీంతో పోలీసులు దీనిపై తీవ్రంగా అయితే స్పందించారు. డిఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్ అట్లాగే ఎస్ఐ ఆనంద్ ప్రతిష్టాత్మకంగా కేసును తీసుకుని ఆ చల్లా నాగరాజు అనే నిందితుడిని కూడా అరెస్ట్ చేసి అతన్ని ఈరోజైతే కోర్టులో హాజరుపరిచే పరిస్థితి ఉంది. డిఎస్పీ జనార్దన్ రావు ఇక్కడ తెనాలి తాలూకా కార్యాలయంలో, సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి ఆ వివరాలను తెలియజేశారు. అట్లాగే రోడ్డు మీద కూడా నడిపించుకుంటూ ఆ నిందితుడికైతే కొంచెం సీరియస్ యాక్షన్ అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇట్లా ఈ విధంగా ఏదైతే సున్నితమైన అంశాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ జనార్దన్ రావు అయితే హెచ్చరించారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక చల్లా నాగరాజు అనే వ్యక్తిని మద్యం మత్తులోనే అతను ఇటువంటి వ్యవహారానికి పాల్పడ్డాడు. అతన్ని మద్యం మత్తులో ఈ తరహా వ్యాఖ్యలకు పాల్పడిన నేపథ్యంలో అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లయితే డిఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కొలకలూరు గ్రామం నుంచి 27వ తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొలకలూరు గ్రామానికి చెందిన వివేక్ అనే అతని భార్య కోమలి అనే వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎదురుగా పశువులు మంద ఎదురొస్తే పక్కన ఆపకుండా వెళ్తున్నాడని అక్కడ తాగి ఉన్న చల్లా నాగరాజు అనే వ్యక్తితో గొడవ జరుగుద్ది, ఒక ఆల్టర్కేషను. ఈ ఆల్టర్కేషన్ జరిగిన టైంలో ఈ చల్లా నాగరాజు అని అతను తాగి ఉంటాడు, బూతులు తిడతా ఉంటాడు. ఎందుకన్నా నేను ఫ్యామిలీతో ఉన్నాను, నన్ను బూతులు తిట్టమాక, నేను కూడా కొలకలూరు విలేజ్ అని మాది అని చెప్పి అంటే ఇతను కొలకలూరు అనగానే, కొలకలూరు మాదిపల్లి అనగానే అతను క్యాస్ట్ అబ్యూజ్ చేస్తాడు. అతను ఫ్యామిలీతో ఉన్నాడు, సరిపెట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ చల్లా నాగరాజు అనే అతను ఆ తాగిన మత్తులో దానికి సంబంధించిన ఒక వీడియో అతను స్వయంగా రికార్డ్ చేసుకొని అతనికి ఫేస్బుక్ ఉంటుంది, ఆ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాడు. ఈ అప్లోడ్ చేసిన క్రమంలో మాకు అతను చూసి ఇమీడియట్గా కంప్లైంట్ వచ్చి మాకు ఇలా మమ్మల్ని కులదోషం చేశాడు, నన్ను మా ఫ్యామిలీని అబ్యూజ్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వగానే మేము ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు రిపోర్టు తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. ఈ చల్లా నాగరాజు అని అతను కాజీపేట గ్రామస్తుడు. అతను మద్రాసులో ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ ఉంటాడు. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తాడు. తల్లి తప్పితే ఎవరు లేరు, భార్య కూడా అతన్ని వదిలేసింది. 26వ తారీఖున మద్రాసు నుంచి వచ్చాడు.
వచ్చిన డబ్బులతో తాగుతూ తిరుగుతూ 27వ తారీఖున ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి నేరం చేశాడు. అతన్ని మేము నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు SC/ST యాక్ట్ కింద అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అతని మీద తర్వాత మేము బైండ్ ఓవర్ చేస్తాము. ఇటువంటి చర్యలు కులానికి సంబంధించిన బూతులు తిట్టడం, అబ్యూజ్ చేయడం అనే దాని మీద అతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. ఈ సందర్భంగా మేము మీడియా ముఖంగా అందరికీ తెలియపరిచేది ఏంటంటే, అతను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరు చూశారో అతను హెచ్చరించారు. దాని మీద అతను మరలా దాన్ని డిలీట్ చేసి మాలాని తిట్టాను, నన్ను క్షమించండి అని ఒక క్షమాపణ కోరుతూ ఒక వీడియో కూడా దాంట్లో మళ్ళీ అప్లోడ్ చేశాడు. బట్ ఇవన్నీ కూడా తాగిన మత్తులో చేయడమే కానీ అక్కడ ఇంటెన్షన్ అనేది వేరే విధంగా లేదు. కాబట్టి అందరూ దీన్ని సహృదయంతో తెనాలి కానీ అందరూ ఈ వీడియో ఎవరు చూసి బాధపడిన వాళ్ళు అందరూ కూడా సహృదయంతో అది అతను తాగి చేసిన తప్పుగానే మీరు పరిగణించాలి. మేమైతే చట్టపరంగా కఠినంగా అమలు చేస్తాము. అతనికి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. తర్వాత అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఫ్యూచర్లో ఇలాంటి పొరపాట్లు మళ్ళీ ఎవరు చేయకుండా అందరికీ కూడా అతను లెసన్ అయ్యే విధంగా ఈ కేసుని మేము బిల్డ్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ పరంగా అందరికీ వినిపించేది ఏంటంటే, ఎవరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫేస్బుక్లో ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు తొందరపాటు చర్యతో అప్లోడ్ చేయొద్దండి. చేయడం వలన సమాజంలో ఉన్న శాంతి భద్రత విఘాతం కలుగుతుంది కానీ ప్రశాంతత ఉండదు. దీన్ని ఇమ్మీడియట్గా డిలీట్ చేయడం జరిగింది. కానీ కొంతమంది డౌన్లోడ్ చేసుకొని మరలా అప్లోడ్ చేశారు. దానివలన అది వైరల్ అయ్యింది. దాన్ని మేజిస్ట్రేట్ గారి ముందు మేము వీడియో క్లిప్పింగ్ కూడా డౌన్లోడ్ చేసి మేము మేజిస్ట్రేట్ గారి ముందు ఆ వీడియోకి సాక్ష్యంగా పెడుతున్నాము. ఇప్పుడు అతను ఒక పార్టీని అంటే వివేక్తో గొడవపడి వివేక్ని తిట్టుంటే గ్రామస్తులు బాధ కలిగేది కాదు. కులాన్ని ఉద్దేశించి తిడతాం అనేది వాళ్ళకి కూడా సహజంగా బాధ కలుగుతుంది. దాని మీద వాళ్ళని ఆందోళన చేయడం. కానీ MRO గారు మా పోలీస్ ఆఫీసర్ టీం వెళ్ళి వారికి నచ్చచెప్పి మేము తగిన చర్య తీసుకుంటామని మీద వాళ్ళు మా సహృదయంతో అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఏమీ లేవు, ఇతని కేసులు ఏమీ లేవు. భార్య ఒక తల్లి ఉంది. ఆ తల్లిగారిని కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఆ వీడియోలో ఆ తల్లిగారు కూడా నువ్వు స్నేహం చేసింది మాలా మాదిగలతోనే కదా, అక్కడే గొడవ పడలేకపోయావని చెప్పడంతో ఆవిడని కూడా ఇప్పుడు మనం ముద్దాయిగా చేర్చాము. వాళ్ళు ఇద్దరే ఉన్నారు, ఎవరో లేదు. తండ్రి 20 సంవత్సరాలు అయింది, వదిలేసి వెళ్ళిపోయాడు. భార్య పెళ్లి చేసుకుని ఇతను తాగుపోతూ ఇతని హెరాస్మెంట్ ఇష్టం లేక ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడే ఉంటాడు. మద్రాసు వెళ్ళి పనులు చేసుకుంటాడు. వచ్చిన ఎలక్ట్రీషియన్ చేసిన డబ్బులతో వచ్చి ఊర్లో తాగి మళ్ళీ డబ్బులు అవగానే మద్రాసు పనికి పోతాడు. ఆ క్రమంలో 26 మార్చిని అతను ఊర్లోకి వచ్చాడు. 27 మధ్యాహ్నం ఈ వివేక్ అనే అతనితో రోడ్డు మీద గొడవపడి ఈ న్యూసెన్స్ అంతా జరిగింది. ఒక అతను నన్ను తిట్టాడు. ఆ కోపం మీద నేను తిట్టాల్సి వచ్చింది. తర్వాత నేను వెళ్ళి మళ్ళీ క్షమాపణలు కోరుకున్నాను. ప్రతి ఒక్కరిని, ఆడ మగ పెద్ద చిన్న అందరినీ అందరికీ అదే అంబేద్కర్ బొమ్మ దగ్గర అందరినీ క్షమాపణ కోరుకున్నాను. మళ్ళీ వెళ్ళి నేను ఇవాళ కోర్టుకు పెడుతున్నారు. నేను చేయడం ముమ్మాటికి తప్పే. ఆ మాటే నేను అక్కడికి వచ్చి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను చెప్పను కూడా చెప్పాను. ఇట్లా దూషించడం నా తప్పేను, ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొరపాటు చేయను అని చెప్పాను. నాకు ఎవరి మీద కక్ష లేదండి. అతను గబాల్ని మనల్ని తిట్టేసి వెళ్ళటం వల్ల వెళ్ళేటప్పుడు కూడా పలానా అని చెప్పని వెళ్ళి అనుకుంటా వెళ్ళాడు. ఆ మాటే నాకు అనిపించి నేను కొల్లూరు పల్లిలో మాదిగోళ్ళ కుర్రోడిని అని చెప్పి అనుకుంటూ వెళ్ళాడు. ఒక దెబ్బ నన్ను వేసి ఆ విషయం మీద నేను తిట్టాల్సి వచ్చింది. అంతేగాని వేరే కక్షలు కానీ అట్లాంటివి ఏమీ లేవు.